చికెన్ ఓకే ప్లేట్స్ అమ్మా ప్లేట్స్ అమ్మా దిగమ్మా వీడియో కాల్ ఫుల్ టాస్ వావ్ గుడ్ షాట్ గుడ్ బాల్ క్యాచ్ ఇట్ పట్టుకోమ్మా పాయింట్ బాగా వస్తుంది అదిగో పట్టు అది సార్ చేసింది బాగా గుడ్ బాల్ ఓకే వాలీబాల్ చెప్తాను చూడండి. నర్సాపురం కేవలం ఒకటే ఉంది వాలీబాల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టీమ్ 2. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గోదావరి క్రీడా ఉత్సవాల పేరుతో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అన్ని డివిజన్లలో కూడా ముఖ్యంగా భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం డివిజన్స్లో పెద్ద ఎత్తున ఈ క్రీడా సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి దాదాపు 3,500 మంది గవర్నమెంట్ స్టాఫ్ ఈ స్పోర్ట్స్కి ఎన్రోల్ చేసుకున్నారు. దాదాపు అన్ని మ్యాచెస్ కూడా క్రికెట్ కానీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, వాలీబాల్ ఇలా దాదాపు 7-8 స్పోర్ట్స్లలో మనం ఈ కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఒక స్ట్రెస్ అనేది రిలీఫ్ చేయడం కోసం, ఒక ఫిట్నెస్ మీద అవగాహన కోసం ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో అందరికీ కూడా స్పోర్ట్స్ మీద ఒక అవగాహన, అదేవిధంగా ఒక టీమ్ స్పిరిట్ రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా ఉద్యోగస్తులలో కొంత స్ట్రెస్ రిలీఫ్ కావడం, అదేవిధంగా ఫిట్నెస్ కూడా పెంచుకోవడానికి, కొంత ఈ హ్యాబిచువేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పొటెన్షియల్గా సోర్స్గా ఉంటుందని భావిస్తూ కలెక్టర్ గారు ఇది స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూస్తే దాదాపు 1,100 మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఎన్రోల్ చేసుకోవడం ఒక మేజర్ హైలైట్. దాంట్లో ముఖ్యంగా మెప్మా నుంచి, ఐసిడిఎస్ నుంచి, అదేవిధంగా డిఆర్డిఏ నుంచి చాలా పెద్ద ఎత్తున స్టాఫ్ ఎన్రోల్ చేసుకున్నారు. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పాలు పంచుకోవడం వల్ల ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరెవరో తెలియని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని క్యాడర్స్ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ అనేది ఫామ్ అవుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గుడ్ అడ్మినిస్ట్రేషన్కి ఒక మంచి తొలి అడుగుగా ఇది అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు స్టాఫ్ అందరికీ కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్లో ఇది పార్టిసిపేట్ చేస్తూ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. వేరేవండి, వీటికి ఇది సంబంధం లేదు. ఇది 2 లెవెల్స్లో జరుగుతున్న గేమ్. ఫస్ట్ ఇది డివిజన్ స్థాయిలో జరుగుతుంది. డివిజన్ స్థాయిలో ఇంటర్ డిపార్ట్మెంటల్ మ్యాచెస్ జరుగుతాయి. దీంట్లో బెటర్గా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ అందరూ డిపార్ట్మెంట్ వారీగా జిల్లా స్థాయికి వస్తారు. ఇక్కడ మేము చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ఆర్డీఓస్, అక్కడ ఉన్న లోకల్ స్టాఫ్, మండల్ లెవెల్ స్టాఫ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళు పూల్ చేసుకున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సిఎస్ఆర్ తరఫున మన ఆర్డీఓ గారు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఈ ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేసుకున్నాము. జిల్లా స్థాయికి వచ్చేసరికి ఖచ్చితంగా కలెక్టర్ గారు కొంత ఫండ్ శాంక్షన్ చేశారు. దాని ద్వారా మనం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ జిల్లా స్థాయి వరకు మనం కొనుక్కొని ప్లేయర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సెల్ఫ్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కాంట్రిబ్యూట్ చేసుకున్న కాంపిటీషన్ ఇది. ప్రభుత్వంలో ఆడదాం ఆంధ్ర పేరుతో ₹1,00,000 ఖర్చు చేశారు సార్ ఈ క్రీడా సామగ్రి పండుగ. అవన్నీ ఏమైనాయి సార్? అవన్నీ ఇప్పుడు దానికి సంబంధం లేదండి. ఇది బికాజ్ ఇది ఈజ్ అ వెరీ డిఫరెంట్ కాంపిటీషన్. దానికి సంబంధం లేదు. ఇది మేము ఇంటర్నల్ గవర్నమెంటల్గా మనము గవర్నమెంట్ పర్మిషన్ పక్కన పెట్టేస్తే డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ ఇది. అంటే కలెక్టర్ గారి ఇనిషియేటివ్. ఎందుకంటే ఫిట్నెస్ కోసం చేయాలి,
ప్రెషర్ తగ్గించాలి, మన స్టాఫ్కి కొంత ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి ఇది మనం తీసుకున్న డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకున్న ఇనిషియేటివ్. అర్థం అందరికీ దీనికి సంబంధం లేదండి.